శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ గురువే నమ. శ్రీ కామేశ్వరి నమ. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. ఈ సంవత్సరం మీ అందరికీ అన్ని రంగాల్లోని వారికి అభివృద్ధి సాధించాలని, అలాగే తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆ శ్రీశైల భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. పంచాంగ పఠనంలో ముందుగా నవనాయక ఫలితాలు చూద్దాం. ఈ సంవత్సరం రాజు కుజుడికి వచ్చింది. కుజుడికి రాజ్యాధిపత్యం రావడం మంచిది కాదు. యుద్ధకారకో కుజ అన్నారు. ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. రాజు కుజుడు అవుట చేత అగ్ని ప్రచండంగా గ్రామ పట్టణ వనాలను దహించును, దర్భాలు తగ్గును, ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, తక్కువ వర్షపాతం నమోదవుతుంది, వ్యవసాయం లాభసాటిగా ఉండవు, సకాలంలో పంటలు చేతికి అందవు, రైతులకు సామాన్య ఫలితాలు అందుతాయి, మిరియాలు, కందులు, మిరప అధిక ధరలు కలిగి ఉంటాయి, శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టమవుతుంది, నిత్యావసరాల వస్తువులు ధరలు అధికమవుతాయి, కొన్ని నెలల్లో తగ్గుతాయి, ధరలు సమతుల్యత ఉండదు, నేర చరిత్రలో యువత పాత్ర అధికమవుతుంది, చోరభయం పెరుగుతుంది. దీనివలన సమాజంలో నేర ప్రవర్తన, అత్యాచారాలు ఎక్కువ అవుతాయి, అంతర్యుద్ధాలు, అగ్ని సంబంధించిన విస్ఫోటాలు, భూకంపాలు అధికంగా జరిగే, సంపద నష్టం, ప్రతి చోట వివాదాలు, హత్యలు, క్రైమ్ రేట్ పెరగడం సంభవం, వాహన ప్రమాదాలు అధికమవుతాయి, నీటి తగాదాలు హద్దులు దాటుతాయి, ప్రజల్లో దైవ చింతన కొంతవరకు పెరుగుతుంది, నాయకులు పట్టుదలతో వ్యవహరిస్తారు, ప్రజలకు పాలకులకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి, ప్రజల్లో అప్రశాంతతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఓ కొలికి వస్తాయి. గురువు శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరపతి పెరుగుతుంది. విద్యా ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. గురువు జన్మరాశి యందు, తదుపరి వృషభ రాశి యందు సంచారం, శని కుంభరాశి యందు సంచారం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. కుటుంబ కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చులను తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు. కొన్ని వివాహ సంబంధాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోతాయి. ఒడిదొడుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. పొరపాటున తొందరపాటున నిర్ణయాలు తీసుకున్నందున మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, అపరాలు వ్యాపారాలకు ఈ సంవత్సరం బాగుంది. అలాగే ప్రతి నెల షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగవృద్ధి, మానసిక సంతోషం కలుగుతుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాల్లో అభ్యసించడానికి, విదేశీ యానం వంటివి వాటివి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు ద్వాదశ రాశి సంచారం, తదుపరి జన్మరాశి సంచారం, శని దశమస్థాన చలనం, కేతు పంచమ స్థాన చలనం, రాహు లాభస్థానమందు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.
మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్సరం ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేస్తున్న పెట్టుబడులు జీవితంలో పురోగభివృద్ధి కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది. సంతాన పురోగతి కోసం కొంత గట్టిగా ప్రయత్నించాల్సి వస్తుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని దయ తప్పక కావాల్సిందే. మీ శక్తి సరిపోదు. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంతవరకు బాధ పెట్టవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదు. మాతృమూర్తి నుండి కొంతవరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపుని ధరించండి. అలాగే నిత్యం కాలభైరష్టం పఠించడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సొంతం చేసుకునే వారవుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. విదేశీ అయిన శుభ ఫలితాలు యోగిస్తున్నాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం చాలా అవసరం. స్థానచలనం ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వైరవర్గాన్ని అధిగమించి పబ్లిక్లో మంచి ఖ్యాతిని పొందుతారు. భార్యాభర్తల మధ్య అధికారం కోసం విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. సహోదర భావంతో చేసేవారికి సహాయ సహకారాలను స్వీకరించడం కొంతవరకు మీకు మంచిది. దీనివలన ఆర్థికంగా లాభపడతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల మన్ననలను పొందుతారు. ధైర్యం చేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అవి కొంతవరకు మీకు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింపజేస్తారు. పోటీ లేకుంటే మీకు మీరే అనే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను సాధిస్తారు. వైద్య విద్యలను అభ్యసించే వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. ఫార్మా, పాల ఉత్పత్తులు, పరిస్థితులకు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకూల కాలం. పరిశోధన రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగానే ఉంది. కందులు, ధాన్యం, చిరుధాన్యాల పంట వేసే రైతులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అపరాల పంటలు వేసేవారికి కూడా కొంత అభివృద్ధి కానవస్తుంది. ముఖ్యంగా ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం, మన్యు సూక్తం, హనుమాన్ చాలీసా పఠిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూల కాలం అని చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడిన ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో, గృహ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకుని ఇబ్బందికరంగా మారుతుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి స్నేహితులు, అత్తింటి వారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం అనేది ఏర్పడుతుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచన చేసుకోవడంలో కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టంలో ఉన్న శని. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అమృత మహాపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి, పిహెచ్డి చేసేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. గురువు దశమ స్థానంలో సంచారం, శని అష్టమ సంచారం, రాహుకేతుల తృతీయ భాగ్యస్థానాలు సంచారం, కుజగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ సర్వీసులకు ఎంపిక అవుతారు. విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఆహార ధాన్యాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీళ్ళ వ్యాపారాలు,
విద్యా సంస్థలు, యజమానులు, డాక్టర్లు గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. తాళ పరిశ్రమ, పేపర్ మిల్లు, హోమియోపతి, ఆయుర్వేద మందులకు, చెప్పుల వ్యాపారస్తులకు, రెడీమేడ్ వ్యాపారస్తులకు, టైలర్లకు కాలం అనుకూలంగా ఉంది. మంచి గుర్తింపు, ధనం లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభుజం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు, అంతంత మాత్రంగానే గోచరిస్తోంది. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మే తదుపరి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులకు సంబంధించిన విషయంలో దూరదృష్టి ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన సూచన. అయితే చేసే పనిలో అలసత్వం, సోమరితనం ఆవరిస్తుంది, జాగ్రత్త వహించండి. గురువు భాగ్యంలో దశమ స్థానంలో సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కృషి వలన, ధర్మ సిద్ధాంతాల వలన సమాజంలో మీ స్థాయి నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత ఆశయాన్ని సాధించుకోవడానికి ఎంతో కొంత ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేర వరకు ఫలిస్తాయి. సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. కుటుంబం జీవితంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్థాలకు పోకుండా సఖ్యతతో ఉండడం మేలైన విషయం. ఉన్నదానికి లేని దానికి ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి నుండి దూరంగా జరిగే అవకాశాలు తారసపడే విధంగా ప్రవర్తించవద్దు. కుటుంబ సంబంధ విషయాల్లో వైషమ్యం రాకుండా చూసుకోండి. ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు నలుగురిలో చులకన భావన గురి అవుతారు. మీరంటే గిట్టని వారు గోరంతని కొండంత చేస్తారు. అదేవిధంగా బంధువుల మధ్యన ఏర్పడే తగాదాలు పరిష్కరించుకోవడానికి మీరు మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. ప్రేమ సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. వివాహం అయిన వారికి సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరమవుతాయి. వివాహం జరిగి ఎంతో కాలం గడుస్తున్నా సంతానం కలగలేదన్న బాధ అనుభవిస్తున్న నలుగురు అనుకునే మాటకు మీరు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా ఓ నిర్ణయానికి వస్తారు. ఏదైతే అది అయ్యింది, సంతాన సాఫల్య కేంద్రానికి ఆశ్రయించాలని నిర్ణయించుకుంటారు. ఈ సంవత్సరం సంతాన సాఫల్య కేంద్రాలకు కొంత అనుకూల కాలం కూడా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత చేదు అనుభవాలు ఎదురైనా మంచి ఫలితాలు గోచరిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. పనులు నిదానంగా సాగుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సఫలీకృతం కావు. సరైన గురువులను ఆశ్రయించి సలహాలు, సంప్రదింపులు చేయడం ద్వారా ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కారణమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పరచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగి ప్రశాంతతను నెలకొల్పుతారు. రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతారు. వాటిని అవలంబిస్తారు. సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్న గురువులను, ఆధ్యాత్మికవేత్తలతో కలిసి పనిచేస్తారు. నూతన వృత్తులు, మద్యం, మాంసం వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం. ఇతరులపై ఆధారపడకుండా ఉండడం మంచిది. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. భాగస్వాములు మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మేల్కొని తప్పులు జరగకుండా చూసుకోవడం ఉత్తమం. మిల్క్ డైరీ ప్రారంభించాలని ఆలోచన చేస్తారు, వెంటనే ప్రారంభిస్తారు. ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. బంగారు ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటారు. కళా సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ
అవసరాల మేరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆదా చేయలేరు. ఏ విధంగా వచ్చినట్లు నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతవరకు మంచి విషయాలకు ధనం వెచ్చిస్తారు. 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు దాన ధర్మాలకు, కుటుంబ పురోగభివృద్ధికి ఖర్చు చేస్తారు. శుభకార్యాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. ఆకస్మికంగా ధననష్టం వాటిల్లో అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. షష్టమ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం నాడు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం వలన సర్వత్రా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. తదుపరి తులారాశి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాలు భ్రమలో లేకుండా, భ్రమలో బతకకుండా పనిచేయడం మంచిది. విదేశాలు వెళ్ళే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకున్నాం మంచిది. దీని కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహు ఉండడమే కారణం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉండడం అవసరం. ఆహారపు అలవాట్లు, నిర్ణయాలు సరైన రీతిలో మంచి సమయంలో తీసుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే మొదటికే మోసం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హోటల్ వ్యాపారం, తినుబండారాల వ్యాపారాల్లో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో అంతా కల్తీ రాజ్యమే వెళ్తోంది. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈఎన్టీ సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, వెన్ను నొప్పులు బాధిస్తాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య నియమాలను పాటించండి. అరుగుదల తక్కువగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. సమాజంలో ఉన్న విషయాలు ఉన్నవి లేనట్టుగాను గోచరిస్తాయి. ప్రతి ఒక్క ప్రవర్తనలోనూ కుటుంబంలోని వారితో కొంతవరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ పనివేళలో మార్పులు కనిపిస్తాయి. మీ యొక్క పనివేళలో మార్పుల కారణంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువర్గానికి కొంత దూరంగా, ఏకాంతంగా గడుపుతామన్న భావన కలుగుతుంది. వృత్తిపరంగా స్థానచలనం ఉన్నప్పటికీ మారకుండా ఉండడమే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేనందున అటువంటి పనులు వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద మాత్రమే దృష్టిని సారించండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు వీలైనంత వరకు ఇతరులకు ఎవరికీ సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఉండడం మేలు. మే మాసం వరకు ఆర్థిక పరంగా కొంతవరకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు చేసి వస్తువాహనాలు, గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికి అనువైన కాలం అని కూడా చెప్పవచ్చు. గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం కూడా. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ఠ, సప్తమ గురు సంచారం, పంచమ, చతుర్థ రాహు సంచారం, లాభస్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తోంది. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతాన అభివృద్ధికి ఖర్చు పెడతారు. కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభాలుంటాయి. సమాజంలో, బంధువుల్లోనూ
ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేస్తారు. లాటరీలు, జూదాలు, బెట్టింగులు మీకు అనుకూలం అయినప్పటికీ రాబోయే గ్రహ సంచార పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉండడం మంచిది. లేని ఎడల చిక్కులో పడే అవకాశాలు గోచరిస్తోంది. 10 మందిలో తలంపులకు గురి అవ్వడం ఖాయంగా ఉంది. అటువంటి చెడు వ్యసనాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. స్పెక్యులేషన్ లాభిస్తాయి. విదేశాల్లో వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. శాస్త్ర సంప్రదాయంలో ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది. సినీ, టీవీ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా శని స్తోత్రం, నవగ్రహ ధ్యానం శ్లోకాలు నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనునిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్టమ స్థాన సంచారం, రాహు చతుర్థ స్థాన చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహాలు ప్రయత్నించే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు ధనం విరివిరిగా హెచ్చిస్తారు. మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అందిస్తాయి. పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి, వైద్య వృత్తుల్లోని వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తున్నాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సంబంధాలు ఏర్పడతాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్లకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదరి సహోదర వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. పాస్పోర్ట్, వీసాల కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలం. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. భూములు, స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాని ద్వారా మీరు లాభపడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడాల్సి వస్తుంది. దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రథమార్థంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక మూలాలను ప్రకటించి మిమ్మల్ని దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది గురి చేస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ ధైర్య సాహసాలు కొంతవరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంది. స్పెక్యులేషన్కు లాభిస్తుంది. సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రాని వారికి ఈ సంవత్సరం ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే మిన్న
ధనమే మూలం ఇదం జగత్తు అనే సామెత నిజం చేస్తోందని వేదనకు గురి అవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ, చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌర్జములు, ద్వితీయ తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. నూతన ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, స్థిరచరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయాలు, వ్యవహారాల్లో పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంబంధం అనేది ఇరువైపులా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యా సంబంధ విషయాలు అన్ని రంగాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు బాగున్నాయి. పిహెచ్డి చేసేవారికి, విదేశాలు వెళ్ళేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. మీ చిరకాల సొంతింటి కళ నెరవేరే కాలంగా చెప్పవచ్చు. బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహాలు, వాహనాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రామిసరీ నోట్ల విషయంలో జాగ్రత్త పడండి. బాండ్లు, షేరు విక్రయాలలో జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద కుంభరాశి వారికి ప్రథమార్థం కొంత ఇబ్బందులున్నా ద్వితీయార్థంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అటు ఇటుగానే ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్త చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీన రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే నిర్ణయాలు తీసుకునే అవసరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయ తృతీయంలో గురు సంచారం, సప్తమ వ్యయంలో కేతువు, శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు కొంత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం అనేది మంచిది. ఇతరుల జోక్యం అనవసరం. దూరం పెరిగే ఆస్కారాలు తావు ఇచ్చిన వారు అవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు, కానీ జాగ్రత్తలు వహించండి. షుగరు, జీర్ణ వ్యవస్థ, మోకాల నొప్పులు, ఈఎన్టీ, నరాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం కుటుంబానికి, సమాజానికి మంచిది. పిహెచ్డి చేసేవారికి అనుకూలం అని చెప్పచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఆదాయం కంటికి కనిపించదు. ఎంతున్నా లేదన్న భావన ఉంటుంది. వృధా ఖర్చులకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ధనం ఖర్చు అయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకు, మంచి పనులకే ఖర్చు పెడతారు. సామాన్యంగా ఎవరిని అతిగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే వదులుకోవడానికి ఇష్టపడరు. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టు వస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంటుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించి మేరకు తెలియజేశాను. అందరికీ మరోసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.